ఎన్డీఏ ప్రభుత్వము మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి సహకారంతో ఈరోజు ఇండియా వైడ్ అంతా కూడా ఈ జిఎస్టీ రిఫార్మ్స్ని మనము తీసుకురావడము, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ జిఎస్టీ రిఫార్మ్స్ని మొట్టమొదటిగా దీన్ని ఆహ్వానిస్తూ సపోర్ట్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దిగువ కుటుంబ సభ్యులకి, మధ్యతరగతి కుటుంబ సభ్యులకి ఎంతో ఆదాయంగా ఈరోజు ఈ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ని కార్యక్రమంలో భాగంగా ఈరోజు నార్పల మండలంలో ఫర్టిలైజర్ షాప్స్ని, మెడికల్ స్టోర్స్ని, కిరాణా స్టోర్స్ని ఈరోజు విజిట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ జిఎస్టీ రిఫార్మ్స్ని ఎలా ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతూ ఉంది, ప్రజలకి ఏ రేటుగా ఈ నిత్యావసర సరుకులు కూడా మనము అందిస్తూ ఉన్నాము, ఎంత డిఫరెన్స్ అంటే గతంలో 5 స్లాబ్స్ ఉన్న జిఎస్టీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం సపోర్ట్తో, మోడీ గారి సహకారంతో 2 స్లాబ్స్కి తీసుకొని వచ్చి ఈరోజు 18%ని 5% చేస్తూ, 5%ని 0% చేస్తూ ఈరోజు మధ్యతరగతి కుటుంబాలని ఆదుకునే పరిస్థితిని ఈరోజు చూస్తూ ఉన్నాము. దాదాపు నెలవారీగా తీసుకున్నటువంటి సరుకుల్లో ఒకవేళ 5,000 రూపాయల సరుకులు తీసుకుంటే అందులో కూడా 1,000 రూపాయలు తగ్గే పరిస్థితిని ఈరోజు ఈ జిఎస్టీ రిఫార్మ్స్ వల్ల చూస్తూ ఉన్నాము. ప్రజలందరూ కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు మనము మెడికల్ స్టోర్ని కూడా విజిట్ చేయడం జరిగింది. చాలా మటుకు ఇక్కడ డయాబెటీస్ పేషెంట్స్ కానీ, హార్ట్ పేషెంట్స్ కానీ, బీపీ పేషెంట్స్ కానీ ఈరోజు ట్యాబ్లెట్స్ తీసుకోవాలంటే దాదాపు 10 రూపాయలు దాని మీద తగ్గింపుతో ఈరోజు ట్యాబ్లెట్స్ని తీసుకునే పరిస్థితిని చూస్తూ ఉన్నాం. అంటే ఎంత పెద్ద ఎత్తున ఈ జిఎస్టీ రిఫార్మ్స్ మధ్యతరగతి కుటుంబాలకు కానీ అన్ని వర్గాల కుటుంబాలకి ఈరోజు ఎంత చేయూతనిస్తూ మనం ఈ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ని ఆహ్వానిస్తూ ఉన్నాము. అంటే చిత్తశుద్ధితో కూటమి ప్రభుత్వము ప్రజల బాగోగుల కోసం, అంటే ఇచ్చిన మాట ప్రకారంగా ఏవైతే ప్రభుత్వం నుంచి ఇస్తున్నటువంటి స్కీమ్సే కాకుండా సూపర్ 6 పథకాలే కాకుండా ఈరోజు అదనంగా ప్రజలకు ఊరటనిస్తూ, వ్యాపారస్తులకు ఊరటనిస్తూ ఈరోజు ఈ సూపర్ సేవింగ్స్లో భాగంగా ఈరోజు పర్యటిస్తూ ఉన్నాము. చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. రైతులు కూడా ఎంతో అద్భుతంగా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ట్రాక్టర్ మీద కూడా వాళ్ళకి జిఎస్టీ తగ్గిపోవడం కానీ, అలాగే ఫర్టిలైజర్స్, న్యూట్రియంట్స్ మీద కూడా వాళ్ళకి దాదాపు 5% వరకు వాళ్ళకి తీసుకోవడం జరుగుతూ ఉంది. వాళ్ళు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు సేవింగ్స్ని కూడా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి స్కీమ్స్తో వాళ్ళకి బస్ ఫెసిలిటీని ఉచితం చేశాము, పిల్లలకి తల్లికి వందనం ఇస్తూ ఉన్నాము, అలాగే అన్న క్యాంటీన్ 5 రూపాయల భోజనం పెడతా ఉన్నాము. అదేవిధంగా ఇంట్లో నిత్యావసర సరుకుల మీద కూడా భారం పడకుండా ఈరోజు ఈ జిఎస్టీ రిఫార్మ్స్ వల్ల ప్రజలందరూ కూడా, అన్ని వర్గాల ప్రజలు కూడా ఎంతో సంతోషంగా ఈరోజు జీవనం సాగించే పరిస్థితిని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నాము. దసరా, దీపావళిని ఎంత అద్భుతంగా వాళ్ళు ఈరోజు ఈ జిఎస్టీ రిఫార్మ్స్ని రావడం వల్ల వాళ్ళు కూడా నిత్యావసర సరుకుల్లో తీసుకోవడం కానీ, ముఖ్యంగా డైరీ ప్రోడక్ట్స్ మీద 0%, స్టేషనరీ ప్రోడక్ట్స్ మీద 0%, అంటే విద్యార్థులకు కానీ డైరీ ప్రోడక్ట్స్ మీద తగ్గడం అంటే రోజు వాడుకల్లో ఉన్నటువంటి పదార్థాల మీద కూడా మనకి ఇంత పెద్ద ఎత్తున రిఫార్మ్స్ని తీసుకొని వచ్చి ఈరోజు సామాన్య ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకుండా వాళ్ళ పనులు చేసుకొని వాళ్ళకి చేయూతనిచ్చే విధంగా కూడా ఈ సూపర్ సేవింగ్స్ ఎంతో ఉపయోగపడుతుందని ఈరోజు వ్యాపారస్తులు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ వచ్చినటువంటి కస్టమర్స్తో కూడా మనం మాట్లాడడం జరుగుతూ ఉంది. వాళ్ళు కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో మనం చూసాము, నిత్యావసర సరుకులు పెంచేసి, కరెంటు బిల్లులు పెంచేసి, వాళ్ళ స్కీమ్స్ రూపంలో ఇచ్చినటువంటి డబ్బులు ఇలానే వాళ్ళు జిఎస్టీ రూపంలో కట్టడమో లేకుంటే ఇట్లా అత్యధిక రేట్లు పెంచేసి వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితుల్ని మనం చూసాం. ఈరోజు అన్నిటినీ సమకూరుస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజల కోసం తీసుకున్నటువంటి నిర్ణయాలని ఈరోజు ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ ట్రాక్టర్ల మీద గతంలో 12% మీద ఉండే జిఎస్టీ ఈరోజు 5%కి మారడం జరిగింది. అంటే ఒక రైతుకు దాదాపు 40,000 రూపాయలు పొదుపుని ఈరోజు ఈ జిఎస్టీ రిఫార్మ్స్ రూపంలో రైతును ఆదుకునే పరిస్థితిని ఈరోజు చూస్తూ ఉన్నాము.
చూస్తున్నామో ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీన్ని ఇంకా విస్తృత స్థాయిలో మేము గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఈ కార్యక్రమం రూపంలో వాళ్ళకి తెలియజేయడానికి ఈ కార్యక్రమం అంతా చేపట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సంకల్పం రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, ఆర్థిక భారం లేకుండా, వాళ్ళ మీద ఇబ్బందులు లేకుండా ఈ రోజు ముందుకు పరిపాలించే విధానం చూస్తూ ఉన్నాం. ఈ జిఎస్టీ రిఫార్మ్స్ వల్ల కేవలం రాష్ట్రానికి దాదాపు 8,000 కోట్ల రూపాయలు నష్టం చేకూరడం జరుగుతుంది. కానీ ప్రజలు ముఖ్యము, ప్రజలు బాగోగులు ముఖ్యము, ప్రజల మీద ఎటువంటి అదనపు భారం పడకూడదని ప్రభుత్వమే నిర్ణయం తీసుకొని ప్రభుత్వం మీదనే భారం తీసుకొని ఈరోజు ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే ఏకైక వ్యక్తి మన విజనరీ లీడర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేస్తూ ఇంకా విస్తృత స్థాయిలో ప్రతి గ్రామాల్లో కూడా కూటమి నాయకులు సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లి ప్రజలు ఇంకా ఏమనుకుంటున్నారు, ప్రజలకు ఈ జిఎస్టీ ప్రతి షాప్లో కూడా ప్రతి దగ్గర కూడా అమలు పరుస్తున్నారా లేదా అనేది కూడా మేమంతా కూడా పరిశీలించి ముందుకు తీసుకెళ్లే పరిస్థితిని చూస్తున్నామండి.